సేమియా హల్వాకండి. అది నెయ్యి పోసిందండి, నెయ్యి పోయాలండి. నెయ్యి పోసి అవి శుభ్రంగా సేమియా పుల్లలు వేపాలండి. ఇక సేమియా పుల్లలు దోర రంగు వచ్చేదాకా వేపాలండి. గ్లాసు సేమియా పుల్లలకేనండి 1/2 గ్లాసు పంచదార పడుతుంది. అందులో యాలకులు వేసేస్తున్నానండి. ఇంకొంచెం వేగాలి. ఈ పచ్చివాసన వస్తాయండి వేగపోతేనే. కొంచెం దూరంగా ఎగినాయి అనుకోండి, ఇది కమ్మగా ఉంటుంది హల్వా. గ్లాసుకినండి 2 గ్లాసులు నీళ్ళు పడతాయి. అంటే దీన్ని 2 రకాలుగా చేయొచ్చండి. ఒకసారి ఇంకో రకం అయితే ఈ ఉడకబెట్టేసి నీళ్ళు ఉంచేసి అలా కూడా చేయొచ్చు. ఇలా కూడా బాగుంటుందండి. గ్లాస్కి 2 గ్లాసులు అండి. మనం ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే కనుక కొంచెం నీళ్ళు పడతాయి. మనం ఎక్స్ట్రా వేసామేమో కదా, కొంచెం వేసాను. చిమ్ములో పెట్టి మూసెట్టేస్తే ఇదిగోండి. ఇలాగా మనం వేపేసిన తర్వాత నెయ్యి వేసి వేపిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత మనం ఇదిగోండి పంచదార పెట్టుకున్నాం కదా, ఈ పంచదార ఇందులో వేసేయాలండి. యాలకుల పొడి కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు ఈ పంచదార వేయగానే మనకి పలచబడుతుందండి. ఇలా తిప్పుకోవాలి. తిప్పుకుంటే అండి కొంచెం పాకలా వస్తుందండి. ఇలా తిప్పాలండి. ఇదిగోండి నెయ్యి పోసుకోవాలి. ముందు 2 స్పూన్లు పోసాను కదండి, ఇప్పుడు 1 స్పూన్ వేస్తే ఇప్పుడండి మనం ముందుగా వేపి పెట్టుకున్న నెయ్యిలో వేపిన జీడిపప్పు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేగినాయండి జీడిపప్పు.